ఈ వీడియోలో మనం చందమామ 1952 జూన్లో ప్రచురింపబడిన ముత్యాల పంట కథ విందాం. కర్ణాటక దేశంలో కర్కోటకయ్య అనే రైతు ఒకడు ఉండేవాడు. వాడిది దయా దాక్షిణ్యము లేని రాతిగుండె. దానికి తోడు వాడు మంచి చెడ్డలు తెలియని మూర్ఖుడు కూడాను. వాణ్ణి చూస్తే పిల్లలకి భయము, పెద్దలకి అసహ్యము వేసేది. తొలకరించటంతోనే రైతులంతా తమ చేలను దున్ని దమ్ము చేయటానికి నాగళ్ళు భుజాన వేసుకొని ఎడ్ల జతలను తోలుకెళ్తున్నారు. కర్కోటకయ్య కూడా నాగలి భుజం మీద వేసుకొని ఎడ్ల కోసం పాకలోకి వెళ్ళాడు. వాడిది ఒక జత ఎడ్లే ఉన్నాయి. వాడు పాకలో ప్రవేశించేసరికి ఒక ఎద్దు నిలబడి ఉంది. రెండోది పడుకొని ఉన్నట్లు కనపడింది. దాని మూలుగర్రతో పొడిచి ఎహే అన్నాడు. కానీ ఆ ఎద్దు లేవలేదు. లేవటానికి అది బ్రతికుంటేగా. రాత్రెప్పుడో వాతం కమ్మి చచ్చిపోయింది. అరక లాగటానికి రెండు పక్కల 2 ఎద్దులు కావాలి కదా. చచ్చిపోయిన దాని స్థానే ఎద్దు ఎక్కడి నుంచి వస్తుంది? ఎవడైనా ఎరువు ఇస్తాడేమో అంటే తనంటే ఎవరికి గిట్టదాయే. కొత్త ఎద్దుని కొందామంటే డబ్బేది? ఒక్క క్షణం ఆలోచనలో పడ్డాడు కర్కోటకయ్య. ఆలోచిస్తూ నిలబడేసరికి వాడి పెండ్లాం భూదేవమ్మ పెంట పారబోయటానికి పెరట్లోకి వచ్చింది. ఆమెని చూడ్డంతోటే కర్కోటకయ్యకి ఒక ఆలోచన తోచింది. ఒసే పొలం రా, పనుంది అన్నాడు. భూదేవమ్మ మహాపతివ్రత. ఎందుకు అని అడగకుండా మొగుడు రమ్మనగానే చేటక్కడ పడేసి భర్త వెనకాలే వెళ్ళింది. బతికి ఉన్న ఎద్దుతోటి భార్యతోటి కర్కోటకయ్య పొలం చేరుకొని ఒకవైపు అరకకి ఎద్దును కట్టి రెండో వైపు కాడిని భూదేవమ్మ మెడ మీద పెట్టి ఎద్దుతో సమానంగా లాగాలి సుమా అన్నాడు. భూదేవమ్మ కిమ్ అనకుండా ఎద్దుతో సమంగా ముంగాళ్లకు మళ్ళీ చేతులు భూమిపైన ఆంచి అరక లాగటం ప్రారంభించింది. కానీ అలా పాపం ఎంతసేపని లాగలదు. 10 బారులు లాగేసరికి ఆమెకు ఆయాసం వచ్చింది. మెడపైన నాగటి కాడి ఆనగానే అక్కడ చర్మం ఊడిపోయి గాయమై ఊరుకుంది. ఎద్దుతో సమంగా లాగలేకపోతుంది కర్కోటకయ్య. జ్ఞానం లేకుండా ఆమెను కూడా ములుగ్గర్రతో పొడిచి తోలటం మొదలెట్టాడు. వాడు అలా పొడిచిన చోటల్లా ఆమెకు గాయమై సహించలేకపోయింది. ఆ కాలంలో ఆ దేశాన్ని సౌజన్యనిధి అనే మంచి రాజొకడు పాలించేవాడు. ఆయన తన ప్రజల యోగక్షేమాలను తెలుసుకురావటం కోసం స్వయంగా గుర్రం మీద బయలుదేరి సంచారం చేస్తుండేవాడు. ఆయన కర్కోటకయ్య పొలం పక్క నుంచి పోతూ భూదేవమ్మ మూలుగు వినిపించింది. ఆగాడు. ఆయనకు ఆ ఘోర దృశ్యం చూసేసరికి గుండె నీరైపోయింది. మరొక రాజైతే కర్కోటకయ్యను వెంటనే కొరతను వేయించేవాడే. కానీ ఆయన వాడి దగ్గరికి వెళ్ళి సౌమ్యంగా, అబ్బి ఈమెను వదిలే, నీకు రెండో ఎద్దు లేకపోతే నేను కొనిస్తాను అన్నాడు. అంటూనే తన నౌకర్ చేతిలో ఒక వరహాల మూట పడేసి ఎద్దు కోసం పంపాడు. భూదేవమ్మతో, అమ్మి నువ్వింటికి పోయి ఆ గాయాలకేమైనా మందు వేసుకో. నీ భర్తకి ఒక అరగంటలో మా నౌకరు మంచి ఎద్దునొకదాన్ని కొనిస్తాడులే అని చెప్పాడు. ఆమె మెల్లగా లేచి వెళ్ళబోతుంటే కర్కోటకయ్య ఏం చేశాడనుకున్నారు? రాజుకు కృతజ్ఞత కనపరచటానికి బదులు మండిపడుతూ, కొత్త ఎద్దు వచ్చేదాకా అరక ఆపుకొని నిలబడనా నేను? ఈ అరగంటలోనూ అడ్డెడు నేల దున్నవచ్చునే అన్నాడు. వాడి మూర్ఖతకు రాజు నిర్ఘాంతపోయాడు. సౌజన్యనిధి ఓర్మితో, అబ్బి నీకు ఈ అరగంట ఆగటానికి వీల్లేదని తోస్తే నీ ఇల్లాలికి బదులు నేను ఈ కాడి కింద మెడ పెట్టుకొని లాగుతాను అని మెడ ఒగ్గాడు. ఏమీ అనలేదా కర్కోటకుడు? భూదేవమ్మ మటుకు బాబు వద్దు వద్దు అంటూ రాజుకు అడ్డు రాబోయింది. కానీ లేవలేక కూలబడిపోయింది. కర్కోటకుడు అప్పటికే ఆలస్యం అయిపోయిందని విసుక్కుంటూ ఎద్దుతో పాటు అరక రెండో పక్కన రాజు లాగుతుంటే చో చో అంటూ పక్షపాతం లేకుండా ఎద్దుని రాజుని సమానంగా మూలుకర్రతో పొడుస్తూ తోలుకుపోతున్నాడు. భూదేవమ్మకు ఇప్పుడొక కొత్త బాధ వచ్చింది. మూర్ఖుడైన తన మొగుడు ఆ రాజుని ములుక్కర్రతో పొడుస్తూ ఉంటే ఆమె చూడలేకపోయింది. భగవంతుడా, ఈ మహానుభావుడికి పాడు కష్టం తెచ్చిపెట్టావేమిటి? ఆయనకు ములుక్కర్ర నాటకుండా చెయ్యి అని ప్రార్థించింది. మహా ఇల్లాలి ప్రార్థనను భగవంతుడు విన్నాడు. కర్కోటకుడు ములుక్కర్ర పుచ్చుకొని పొడిచిన తనకి నొప్పి పెట్టకపోవడం చూస్తే రాజుకి ఆశ్చర్యం వేసింది.
ఈమె మహాపతివ్రత అనుకుంటూ ఆయన ఒక 20 బారుల మేర దున్నేసరికి అంతలో కొత్త ఎద్దును తోలుకొని నౌకరు వచ్చాడు. అప్పుడు వదిలాడు కర్కోటకుడు రాజును. గాయాలతో ఉన్న భూదేవమ్మను నౌకరితోడిచ్చి రాజు ఇంటికి పంపించి వేశాడు. ఆమె వెడుతూ ఆయనను ఆశీర్వదించింది. రాజు వెళ్ళాడు. తక్కిన రైతులతో పాటు కర్కోటకుడు కూడా చేను ఊడ్చాడు. తక్కిన చేలకి మళ్ళీ వాడి చేను కూడా ఏపుగా ఎత్తుగా పెరిగింది. కానీ రాజు అరక లాగినంత మేర మాత్రం పైరు బాగా కాలేదు. సుకుమారుడు కావటం వల్ల ఆయన అరక సరిగా లాగలేక అక్కడ నాగటి చాలు మొరకైపోయి విత్తనాలు బాగా పైరయ్యాయి కావు. ఆ కాస్త మేర కూడా తనకి సరైన పంట రాలేదు కదా అని తలచి ఆ వాజమ్మ మూలాన్ని నాకు నష్టం వచ్చింది, మళ్ళీ వాణ్ణి కనపడని అడ్డంగా నరుకుతాను అని పెళ్ళాం ముందు కేకలేశాడు. ఆమె వణికిపోయింది. భగవంతుడా, ఉపకారానికి వచ్చిన ఆ పుణ్యాత్ముడికి అపకారం ఎదురవుతుందే, ఆయనకి నా భర్త వల్ల ఏ ఆపద రాకుండా కాపాడు అంటూ మళ్ళీ ప్రార్థించింది. మర్నాడు కర్కోటకుడు పొలం వెడుతూ కత్తి కూడా పట్టుకెళ్ళాడు. రాజు కనపడితే నిజంగానే నరుకుదామనే వెళ్ళాడు ఆ కృతజ్ఞుడు. వెళ్ళి దూరం నుంచే యథాలాపంగా పంట బాగా పండని రవంత మేర ఒక మాట చూశాడు. ఎత్తుగా ఎదగకపోయినా ఆ మొక్కల కొసల్ని కంకులున్నట్లు కనపడింది వాడికి. తక్కిన కంకులకు మళ్ళీ కాకుండా అవి తెల్లగా మెరుస్తున్నట్లు తోచి ఏమిటి చెప్పమా అనుకుంటూ దగ్గరగా వెళ్ళాడు. ఆ కంకుల్ని ఉన్నవి వడ్ల గింజలు కావు, ఆనిముత్యాలు. కర్కోటకుడు తన కళ్ళను నమ్మలేకపోయాడు. రాజును చంపుదామని తెచ్చిన కత్తి దానంతటదే కిందికి జారిపోయింది. రాజు వద్దకి పరిగెత్తుకు వెళ్ళి ముత్యాలు చూపిస్తూ కాళ్ళ మీద పడి, ప్రభు, మీ మూలాన నాకు పంట నష్టమైందనుకొని మీకు ద్రోహం తలపెట్టాను. కానీ చూడండి, మీరు దున్నినంత మేర ముత్యాలు పండాయన్నాడు. వాడి మాటలు రాజుకి అర్థం కాలేదు. సంగతి ఏమిటో తెలుసుకుందామని భూదేవమ్మకు కబురు చేయించాడు. ఆమె వచ్చి తన భర్త వల్ల ఏ కీడు మూడక సౌజన్య నిధి క్షేమంగా ఉండటం చూసి భగవంతుడు నా మొర ఆలకించాడు అని సంతోషపడింది. ఏమిటి సంగతి, ఈ ముత్యాల పంట ఏమిటి అన్నాడు రాజు అమిత ఆశ్చర్యంతో. ఆమె, ప్రభు, నన్ను కనకరించి నా స్థానే నీవు అరకను మెడకు తగిలించుకున్నావు. మాకు ఎద్దును కొనిపించి ఇచ్చావు. అయినా నా భర్త నీ మేలు గుర్తించక నిన్ను చంపటానికి కూడా సిద్ధపడ్డాడు. అన్ని పాపాల్లోకి కృతజ్ఞత వల్ల వచ్చే పాపం మహాఘోరమైంది కదా. భర్త ఇలాంటి ఘోర నరకంలో పడిపోతుంటే ఏ ఇల్లాలు చూసి ఊరుకోగలదు ప్రభు. నాకు ఆపదలో అడ్డుపడ్డ మీకు కీడు ఏమీ మూడకూడదని నా భర్త కృతజ్ఞుడు కారాదని భగవంతుణ్ణి ప్రార్థించాను. దేవుడు నా ప్రార్థన విని నీవు దున్నిన చాల్లో ముత్యాలు పండించి ఉంటాడు అంది. ఆ మాటలు వినేసరికి రాజుకు కళ్ళ వెంట నీళ్లు జలజలా కారాయి. అంతా వింటూ చూస్తూ ఉన్న కర్కోటకయ్య పాషాణ హృదయం కరిగి నీరైంది. బోరుమని ఏడుస్తూ వాడు రాజు కాళ్ళ మీద పడి, పాపాత్ముణ్ణి క్షమించానంటే గాని లేవను అని భీష్మించాడు. ప్రభు, ఈ ముత్యాలు మీరు దున్నిన చాల్లో పండాయి, ఇవి మీరే పుచ్చుకోవాలి అన్నాడు. అందుకు రాజు, నావి కావు, మీవే. నీ భార్య పండించుకుంది, వీటిని మీరే పట్టుకుపోండి అన్నాడు. ఈ కథ ఇంతటితో సమాప్తం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే దయచేసి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియోని లైక్ చేయండి. ధన్యవాదములు.